హాయ్ అండి. శివరాత్రి రోజు ఈవినింగ్ మినీ వ్లాగ్ అండి ఇది. ఆ రోజు మార్నింగ్ నుండి ఉపవాసం అయితే ఉండి ఈవినింగ్ ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళామండి. గుడిలో చూసారా అస్సలు ఖాళీ లేదండి. లోపల రుద్రాభిషేకం అయితే జరుగుతుంది. ఇంకా మేము బయట ఉండే స్వామివారికి అయితే ఇలా అభిషేకం అయితే చేసుకొని దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చి కొన్ని ఫ్రూట్స్ తిని బాబుకి ఫుడ్ పెట్టి అత్తయ్య వాళ్ళకి ఇచ్చి బాబునైతే మేము మా ఇంటి దగ్గరలో ఉండే మరో శివాలయానికి అయితే వెళ్తున్నామండి. మేము స్టార్ట్ అయ్యేటప్పటికి టైం 11 అలా అవుతుందండి. నైట్ అంతా జాగరణ ఉందామని ఇంకా మేము ఆ టైంకి లేట్గా స్టార్ట్ అయ్యామండి. అక్కడికి వెళ్ళేటప్పటికి 12 దగ్గరికి అవుతుందండి. ఇంకా 12 తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుందామని అక్కడే ప్రదక్షిణ చేసి వెయిట్ చేసామండి. ఒక 1.5 అవర్ అలా పట్టిందండి దర్శనం కంప్లీట్ అయ్యేసరికి. దర్శనం అయితే బాగా జరిగిందండి. మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మేము ఇంటికైతే స్టార్ట్ అయ్యామండి. ఇంటికి దగ్గరికి వచ్చేటప్పటికి 2 అలా అయింది టైము. అక్కడి నుండి అయితే మేము మా ఇంటి దగ్గర ఉండే శివాలయానికి వచ్చామండి. అక్కడైతే యాగం జరుగుతుంది. యాగం జరుగుతున్నంత సేపు అక్కడే ఉండి పూర్ణాహుతి అయిన తర్వాత యాగం చుట్టూ ప్రదక్షిణలు అయితే చేశామండి. మీరు ఎప్పుడైనా ఇలా నైట్ మొత్తం జాగరణ చేశారా శివరాత్రికి? చేసి ఉంటే నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. చాలా బాగా అనిపించిందండి. మేమైతే నైట్ మొత్తము జాగరణ నుండి ఇదే ఫస్ట్ టైం అండి. ఎప్పుడు 3:00 వరకు ఆ టైం వరకు ఉండేవాళ్ళమి. ఇంకా అక్కడ నుండి అయితే ఇక్కడ లక్ష రుద్రాక్ష పూజ అయితే జరుగుతుందండి. అక్కడికైతే వచ్చాము. అక్కడైతే ముందుగా దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇలా రుద్రాక్షలు అనేవి ఒక పళ్ళెంలో పెట్టి తలపైన పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఇచ్చిన లోపలికి ఇచ్చిన తర్వాత ఆ రుద్రాక్షలతో అయితే పూజ చేసేవారండి. తర్వాత ఒక్కొక్కరుగా ఇచ్చారు. అలా రుద్రాక్షలను ప్రదక్షిణ చేసి లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఇలా స్వామివారి అభిషేకం చేస్తున్నట్టు అలంకరణ అయితే చేశారండి. చాలా బాగా అనిపించిందండి పూజ అంతా అయ్యేటప్పటికి. ఇంకా అమ్మవారికి కుంకుమ పూజ, ఇంకా స్వామివారికి అలంకరణ మొత్తం కంప్లీట్ చేసి దర్శనం చేసుకునేటప్పటికి ఎర్లీ మార్నింగ్ 5:30 అయిందండి. ఇంక ఇంటికి వచ్చి ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకొని ఆ రోజు లక్షవారం రామదేవుని పూజ కూడా చేసుకున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.